ఈరోజు కథ విధిరాత. రచన తాత మోహనకృష్ణ గారు. కథ చివరి వరకు విని నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా కథలోకి వెళ్ళిపోదాం. ఒంట్లో చాలా నీరసంగా ఉంది. కళ్ళు పూర్తిగా తెరుచుకోవట్లేదు. గట్టిగా కళ్ళు తెరిచి ఒక్కసారి చూశాను. నాలాగే చుట్టూ చాలామంది అక్కడ మంచం మీద పడుకుని ఉన్నారు. అందరికీ గొంతులోకి గొట్టాలు పెట్టి ఉన్నాయి. అప్పుడు అర్థమైంది నేను ఐసీయూలో ఉన్నానని. పాపం, ఇతని పరిస్థితి చూస్తే జాలి వేస్తుంది అంది ఒక నర్సు. అప్పుడే డ్యూటీకి వచ్చిన ఇంకొక నర్సుతో. ఏమైందే పాపం, చూస్తే ఇతనికి ఏదో పెద్ద ప్రాబ్లం ఉన్నట్టుంది. ఇందుకీ ఏమైంది అడిగింది ఆ నర్సు. ఇతను మా ఇంటి దగ్గరే ఉంటాడు. మొన్నటిదాకా యాక్టివ్గా ఉన్న ఇతను 4 రోజుల ముందు మన హాస్పిటల్కి వచ్చాడు. నీరసంగా ఉందంటే డాక్టర్స్ టెస్ట్ చేసి క్యాన్సర్ అని కన్ఫర్మ్ చేశారు. అయ్యో పాపం, ట్రీట్మెంట్ స్టార్ట్ అయింది కదా, ఇంకా నయమైపోతుందిలే. ఇతనికి క్యాన్సర్ అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉంది. కొన్ని నెలల ముందు వచ్చి ఉంటే నయమయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉండేవి అని ఇందాక డాక్టర్స్ అంటుండగా విన్నాను. మరి ఇప్పుడు ఏమిటి ఇతని పరిస్థితి అనుకుంటూ ఇద్దరు నర్సులు బయటికి వెళ్ళిపోయారు. అయ్యో, విధిరాత ఎంత విచిత్రమైనది. ఎంతో జాగ్రత్తగా ఉంటే నాకు ఈ జబ్బు రావడం ఏమిటో. అయినా టెస్ట్ చేయించుకోకపోవడం నాదే తప్పు. ఎంతసేపు నా ఫ్యామిలీ అంటూ ఆలోచించాను కానీ ఎప్పుడూ నా గురించి శ్రద్ధ తీసుకోలేదు. ఇప్పుడు నన్ను నమ్ముకున్న నా భార్యకి పిల్లలకి అన్యాయం చేస్తానేమో అంటూ కళ్ళలోంచి కన్నీరు జారింది. ఈలోపు నా భార్య లోపలికి వచ్చింది. ఒక చేత్తో నా ముఖం మీద ఉన్న తడిని తుడుస్తూ మరో చేత్తో తన కంట్లో కన్నీరును తుడుచుకుంటుంది. ఏమండి, మన అబ్బాయి అమెరికా నుంచి బయలుదేరాడు, రేపటికల్లా వచ్చేస్తాడు, మీకు ఏమీ కాదు అంటూ అబ్బాయి విమానం ఎక్కిన వీడియో నాకు చూపించింది. మన అమ్మాయి కూడా బయలుదేరింది, రేపు ఉదయానికి వచ్చేస్తుంది. ఇదేమిటి, అబ్బాయి అమ్మాయి నా కోసం బయలుదేరుతున్నారా, డాక్టర్ ఏమంటున్నారు అని నా భార్యకి సైగ చేశాను. మీకు ట్రీట్మెంట్ చేస్తున్నారు, మీరు ధైర్యంగా ఉండండి అంటూ అక్కడి నుంచి ఏడుస్తూ వెళ్ళిపోయింది నా భార్య. జీవితంలో ఆఖరి పేజీలో ఉన్నానని నాకు అర్థమైంది. ఇంకా కొన్ని సంవత్సరాలు బతికితే బాగుండేది అంటూ రోధించింది నా మనసు. నా గతం కళ్ళ ముందు కనిపించింది. మా తల్లిదండ్రులకు నేను, మా తమ్ముడు ఇద్దరం. నేను స్కూల్లో టీచర్గా స్థిరపడ్డాను. తమ్ముడికి ఇంకా ఉద్యోగం రాలేదు. నా పెళ్లి అవడం, పిల్లలు పుట్టడం అన్నీ కాలంతో పాటు జరిగిపోయాయి. ముందు బాబు, తర్వాత పాప. దేవుని దయ వలన తమ్ముడికి ఎక్కడో దూరంగా టీచర్ పోస్టింగ్ వచ్చింది. అక్కడ ఒక్కడే ఉండలేడని పెళ్లి చేసి పంపించాము. దూరాన ఉన్న వాడు బాగుంటే చాలని అనుకున్నాము. కాలం వేగంగా ముందుకు కదులుతుంది. సంవత్సరానికి ఒకసారి తమ్ముడు మా ఊరు వచ్చి నన్ను కలుసుకునేవాడు. అలా సరదాగా ఒక 20 ఏళ్ళు గడిచిపోయాయి. వాడికి 2 అమ్మాయిలు. పిల్లలు పెరిగి పెద్దవారు అవుతున్న సమయంలో ఒకరోజు నా మరదల నుంచి నాకు ఫోన్ వచ్చింది. బావగారు అంటూ ఏడుస్తూ ఉంది నా మరదలు. ఏమైంది, మీ తమ్ముడికి హార్ట్అటాక్ వచ్చింది, హాస్పిటల్లో చేర్పించాం. డాక్టర్స్ కష్టం అంటున్నారు. నాకు చాలా భయంగా ఉంది. మేమేమో ఇక్కడ ఎన్నో కిలోమీటర్ల దూరంలో ఉన్నాము. వెంటనే రండి అని ఏడుస్తూ అంది. నాకన్నా చిన్నవాడికి హార్ట్అటాక్ రావడం ఏమిటి, ఏమిటో ఈ విధిలేలా అనుకుంటూ నేను, నా భార్య వెంటనే ఊరు బయలుదేరాము. ట్రైన్లో వెళితే 1 రోజు పడుతుందని విమానంలో అక్కడికి చేరుకున్నాము. మాకు మా తమ్ముడు ఇక లేడన్న వార్త తెలిసి జీర్ణించుకోలేకపోయాను. మరదలతో జరిగింది తెలుసుకున్నాను. హార్ట్లో బ్లాక్స్ ఎక్కువ ఉన్నందున ఇలా జరిగిందని, బాగా ముందుగా టెస్ట్ చేయించుకుని ఉంటే ఇలా జరిగేది కాదని డాక్టర్స్ అన్నారని చెప్పింది. నా మరదలకి ధైర్యం చెప్పి ఇంటికి వచ్చేసాము. కొన్ని రోజులకు అంతా మామూలుగా అయింది. నేను మళ్ళీ నా స్కూల్కి వెళ్ళడం మొదలుపెట్టాను. సంవత్సరాలు గడిచిపోయాయి. పిల్లలు పెద్దవారయ్యారు. 2కి పెళ్ళిళ్ళు చేశాము. నా తమ్ముడు పెద్దమ్మాయికి నా మరదలు మంచి సంబంధం చూసి పెళ్లి చేసింది. నేను చాలా సంతోషించాను. తమ్ముడు లేని లోటు తెలియకుండా పెళ్లి దగ్గరుండి బాగా చేయించాను. అబ్బాయికి పిల్లలు లేరన్న బాధ కూడా ఈ మధ్య తీరింది. వాడికి ఒక పాప పుట్టింది. మా అమ్మాయి ఎప్పుడు పిల్లల గురించి ఆ శుభవార్త చెబుతుందా అని ఎదురు చూస్తున్నాము నేను, నా భార్య. పెళ్ళై ఎన్ని సంవత్సరాలైనా అమ్మాయికి పిల్లలు కలగలేదు. ఆ తర్వాత 60 సంవత్సరాలు వచ్చాయని స్కూల్ వారు పెద్ద ఫంక్షన్ చేసి నన్ను రిటైర్ చేశారు. తెలివి వచ్చి కళ్ళు తెరిచి చూసిన నాకు జిగేలమనే కాంతితో చుట్టూ భవనాలు, అదేదో పెద్ద హాస్పిటల్లోకి నన్ను మార్చారేమోనని మొదట అనుకున్నాను. తర్వాత తెలిసింది, ఆ నవ్వులు, ఆ సంగీతం వింటే నేను వేరే లోకంలో ఉన్నానని. అన్నయ్య అంటూ ఎవరో పిలుస్తున్నారు. వెనుకకి తిరిగి చూసిన నాకు నా తమ్ముడు దర్శనమిచ్చాడు. అప్పుడు అర్థమైంది నేను ఎక్కడ ఉన్నానో. ఏమిటి అన్నయ్య, నువ్వు కూడా స్వర్గానికి రావడానికి తొందరపడ్డావా? లేదు తమ్ముడు, 4 రోజుల వరకు బాగానే ఉన్న నాకు నిన్న హాస్పిటల్లో జాయిన్ అవ్వడం, ఈరోజు ఇలాగ ఇక్కడ అంటూ బాధపడ్డాను. పెద్ద జబ్బుతో ఎంత పెద్ద హాస్పిటల్లో అడ్మిట్ అయినా, ఎంత డబ్బు ఖర్చు చేసినా బతికి బయట వస్తామని నమ్మకం లేదన్నయ్య. ముందు నుంచే ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాల్సింది. అయినా ఎంతో జాగ్రత్తగా ఉండే నువ్వు జబ్బు ముదిరే వరకు ఎందుకు చూసుకోలేదు? ఈ కాలుష్యం, కల్తీ ప్రపంచంలో బతుకుతున్నప్పుడు అందరికీ జాగ్రత్త తప్పదు. నేను చేసిన తప్పే నువ్వు కూడా చేశావు. నా భార్య ఎన్నిసార్లు చెప్పినా వినలేదు. టెస్ట్ చేయించుకోలేదు. హార్ట్లో బ్లాక్స్ ఎక్కువై ఇలా నీకన్నా ముందే ఇక్కడికి వచ్చాను. మా అమ్మాయిని పెళ్ళిళ్ళు చేతులారా చేయలేకపోయానంటూ బాధపడ్డాడు తమ్ముడు.
బాధపడకు తమ్ముడు, నిజమే, ఇద్దరము పెద్ద తప్పే చేశాము. చెప్పాలంటే మన మగవారంతా భార్య పిల్లలు అంటూ వాళ్ళ కోసం అన్నీ చేస్తాము. వాళ్ళకి ఏదైనా చిన్న బాధ కలిగినా మనకే చెబుతారు. కానీ మనం మన బాధను ఎవరికీ చెప్పుకోలేం. మనలోనే టెన్షన్ పెంచుకుంటాం. మన ఆరోగ్యం కూడా సరిగ్గా చూసుకోము. నువ్వు చెప్పింది నిజమే అన్నయ్య. అదిగో చూడు, నా కోసం నా భార్య పిల్లలు ఎంతగా ఏడుస్తున్నారో, చుట్టూ ఎంతమంది రోధిస్తున్నారో. నేను ఇంకా కొన్ని సంవత్సరాలు బతికి ఉంటే ఎంతో బాగుండేది అంటూ బాధపడ్డాను. బాధపడకు అన్నయ్య, భూలోకంతో మనకు ఇంక రుణం తీరిపోయింది. ప్రతి మనిషికి ఈ పరిస్థితి ఎప్పుడో రాక తప్పదు. విధిరాతను ఎవరూ తప్పించుకోలేరు. కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.